ప్రీతికి సీమంతం జరిపిస్తున్నావు. ఆ శుభకార్యానికి మా మేనత్త ఖచ్చితంగా రావాలని పట్టుబట్టింది. అందుకే నిన్ను విశ్వని పిలవడానికి వచ్చాం. అవునా? చాలా సంతోషం అన్నయ్య. ఆయన కూడా ఉండుంటే బాగుండేది. ఇందాకే అకాడమీకి వెళ్ళారు. అవునా? నేను ముందే నీకు కాల్ చేయాల్సింది. మీ వదినతో వస్తున్నాను కదా, సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఇప్పటికైనా మించిపోయింది ఏముంది పెదనాన్న? మామయ్యకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పి వచ్చాక గౌరవంగా ఆహ్వానిద్దాం. రుద్రా, నువ్వెప్పుడొచ్చావు? అతయ్య, మీ అన్నయ్య వదిన వచ్చారని నువ్వు ఈ ప్రపంచాన్నే మర్చిపోయావు. నువ్వు పట్టించుకోవట్లేదని వీరు ఇషిక బాధపడుతుంటే నేనే ఓదార్చి లోపలికి తీసుకొచ్చాను. అయ్యయ్యో, సారీ బాబు. పర్లేదు పిన్ని గారు, బావేదో జోక్ చేస్తున్నాడంతే. జయ, అన్నయ్య బావ వస్తే పలకరించవా? నువ్వు రాగానే నిన్ను చూడ్డానికి వచ్చారు కదా, మర్చిపోయావా? హాయ్ బావగారు. హాయ్ అన్నయ్య. హాయ్. ఓ, వీరు వచ్చి పలకరించాడా? అవును పెదనాన్న, జయని వెతకడం కోసం మన వీరు కూడా చాలా ప్రయత్నం చేశాడట. ఎంతైనా మన వీరు రెస్పాన్సిబుల్ పర్సనాలిటీ కదా. నువ్వు వీళ్ళని అవమానించడమేమో గాని రుద్రబాబు నిన్ను ఇరికించేశాడు బ్రో. తను ఇషిక, నీకు అక్క అవుతుంది. హాయ్ అక్క. హాయ్. అత్తయ్య, ముందు మామయ్య కాల్ చేసి రమ్మని చెప్పు. అవతల ఇంకా చాలా మందిని ఇన్వైట్ చేయాలి. ఎవరి కోసమో వెయిట్ చేస్తూ కూర్చుంటే కుదరదు. ప్లీజ్ పెద్దమ్మా, మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నిన్ను పిలిచి పెదనాన్నను పిలవకపోతే మర్యాదగా ఉంటుందా? అగౌరవంగా ప్రవర్తించినట్టు అవుతుంది కదా. అలాంటి పనులు మనం కూడా చేస్తే ఎలా? మంచి మాట చెప్పావు రుద్ర. అమ్మా సుధా, నువ్వు విశ్వాకి ఫోన్ చేసి మేము వచ్చామని, తన కోసం ఎదురు చూస్తున్నామని వెంటనే రమ్మని ఫోన్ చేసి చెప్పు. అలాగే అన్నయ్య. నువ్వు ఆల్రెడీ కాల్ చేసావు కదా బ్రో. ఇప్పుడు వీళ్ళు ఫోన్ చేస్తే ఆ విశ్వనాథ్ కూల్ అయిపోతాడేమో. నెవర్. చెప్పకుండా వచ్చావనే కోపం ఉంటనే ఉంది. అయినా విశ్వనాథ్ చాలా టఫ్. కాల్ చేస్తే కరిగిపోయే రకం కాదు. ఖచ్చితంగా వచ్చి గొడవ చేస్తాడు చూడు. ఇవాళ నా భార్యకి సీమంతం చేస్తున్నా. అందుకే మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని కాల్ చేశాను. ఎగ్జాక్ట్లీ మా రుద్రబాబు కూడా మీరు ఇదే మాట అంటారని గెస్ చేసి సీమంతానికి ఇన్వైట్ చేయడానికి మా అత్తయ్య గారు మావయ్య గారిని పంపించారు. మిస్టర్ విజయేంద్ర ప్రతాప్ గారు, వారి శ్రీమతి శకుంతలాదేవి గారు ప్రస్తుతం మీ ఇంట్లోనే ఉన్నారంటున్నారు. మాది గొప్ప కుటుంబం, గొప్ప పేరు మాకుందని చెప్పుకుంటే మాత్రం సరిపోదు. చేసే పనులు కూడా అంత గొప్పగా ఉండాలి. సార్, మీరు కోపండి అంటే ఓ మాట చెప్పమంటారా? చెప్పు. పెద్దయ్య గారు చాలా మర్యాదస్తులు సార్, మంచి చెడు తెలిసిన వాళ్ళు. మీరంటే కోప్పడతారని, లేదంటే అమ్మగారిని ఏమైనా అంటారని మీరు లేని సమయంలో వచ్చి ఉండొచ్చు సార్. అంతేగాని మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు సార్. షడప్ పైడరాజు. వాళ్ళు నీకు వియంకులనా? వాళ్ళ తరఫున మాట్లాడుతున్నావు? నిజంగా వాళ్ళు పద్ధతి తెలిసిన మనుషులు అయి ఉంటే నేనింట్లో ఉన్న సమయంలోనే వచ్చి నన్ను నా భార్యను కలిసి ఆహ్వానించాలి. ఇలా నా భార్యను ఒక్కదాన్నే పిలిస్తే తను నిజంగా వెళ్ళాలి అనుకుంటే నేను కాదు అంటాను. అప్పుడు మా మధ్య గొడవ జరగదా? ఆ మాత్రం ఆలోచన జ్ఞానం లేదా వాళ్ళకి? సుధా, చెప్పు. ఏమండి, మీరెక్కడున్నా వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చేయండి. ఎందుకు? మీకోసం మా అన్నయ్య వదిన ఎదురు చూస్తున్నారు. నా కోసం మీ అన్నయ్య వదిన ఎదురు చూస్తున్నారా? అంటే అది
ఇలా ఇవ్వు అత్తయ్య. హలో మామయ్య, నేను రుద్రాని. ఈరోజు సాయంత్రం మా చెల్లెలికి సీమంతం జరిపిస్తున్నాం. ఇంటి ఆడపడుచు లేకుండా ఏ శుభకార్యం జరిగినా అది మాకు వెల్తిగానే ఉంటుంది. అందుకే మిమ్మల్ని అత్తయ్యని ఇన్వైట్ చేయాలని పెద్దమ్మ పెదనాన్నతో పాటు మేమందరం కలిసి మీ ఇంటికి వచ్చాం. మీకు కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, మీరు వచ్చేంత వరకు మేము ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం. వచ్చిన తర్వాత మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానించి వెళ్తాం. మీరు మా ఇంటి అల్లుడు కదా, ఈ మాత్రం గౌరవించకపోతే మళ్ళీ మీకు కోపం వస్తుంది. జస్ట్ కిడ్డింగ్. మీకోసం అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం. త్వరగా వస్తారు కదా? ఓకే సార్, వచ్చేస్తారంట. ఏంటి సార్, పెద్దయ్య గారు మీకోసం ఎదురు చూస్తున్నారా? నేను చెప్పాను కదా సార్, వాళ్ళకి మనుషుల్ని అభిమానించడం తప్ప ద్వేషించడం చేత కాదు సార్. మీకు చెప్పేటంతటోని కాదు, కానీ మనుషులన్నాక తప్పులు చేయకుండా ఉంటారా సార్? అంటే ఆ తప్పులు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే ఏ బంధం మనతో ఉండదు సార్. పచ్చి తాగుబోతునైనా నన్నే తీసుకోండి, భార్యని కూతుర్ని కూడా ఇబ్బంది పెట్టాను, వాళ్ళు భరించారు, కానీ నన్ను భారం అనుకోలేదు సార్. ఇప్పుడు నా తప్పు తెలుసుకొని మంచివాడిగా బతుకుతున్నాను. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు సార్, మనుషులు కూడా అంతే సార్. అత్తయ్య, నువ్వేం కంగారు పడకు. మామయ్య వచ్చినా ఇక్కడ ఎలాంటి గొడవలు జరగవు. బాబాయ్ గారు వస్తున్న ఫోర్స్ చూస్తుంటే వీళ్ళని మెడ పట్టుకుని బయటకు గంటేసేలా ఉన్నారే. మనకు కావాల్సింది కూడా అదేగా. నమస్తే మామయ్య. అఫ్కోర్స్ రోజు కలుస్తుంటాం అనుకోండి, కాకపోతే ఈరోజు స్పెషల్ కదా.